లేక మన మధ్యన మనకు ఉన్నటువంటి విభేదాల వల్ల ఊర్లలో ఓడిపోతున్నాం తప్ప ఇలా వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ గడ్డ మీద లేదు. కేవలం మన మధ్యన పంచాయతీలుండి మన మధ్యన సమన్వయం చేసే వ్యవస్థ లేక మనమే ఓడగొట్టుకుంటున్నాం ఒకరినొకరిని మీరు నిజంగా గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని దూరం చేసిన రోజు మీరు కింది స్థాయి ఎన్నికలు గెలుస్తారు. మాట్లాడగానే మాట్లాడేటోళ్ళంటే బయటికి పోయి మాట్లాడుకోని సీరియస్ గా మాట్లాడుతుంటే పీకనికి వచ్చిందా? నేనేమంటున్నా అంటే సమన్వయం చేసుకునేటువంటి ధైర్యం కానీ మన నాయకులు కూడా ఇవ్వాలి కింద కార్యకర్తలు. ఎందుకంటే ఈ సమన్వయం చేస్తే మనం అన్నట్టు రెండోసారి అధికారం గ్యారెంటీలో మూడోసారి కూడా వస్తుంది. ఎందుకంటే ఏం కావాలి ప్రజలకు? నువ్వు ఇచ్చిన పథకం గురించి చెప్పుకునే పరిస్థితి లేదు. ఊళ్ళే 22 లక్షల మందికి 22,000 కోట్లు నయా పైసలు లేకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని 2 లక్షల దాకా రుణమాఫీ చేసినాం. కొంతమందికి రాంది వాస్తవం కూడా వచ్చినోడు కానీ చెప్పిర్రా పోయి నీకు వచ్చిందని. మన ఎన్నికలు జరిగినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు. మీ గ్రామ పంచాయతీలో ఎంతమందికి రుణమాఫీ జరిగిందో మీ కాడ ఉందా లెక్క? మరి మన పోయి అడిగి రాళ్ళు ఇంటికాడ బిడ్డ నీకు వచ్చింది కదా మరి నువ్వన్న వచ్చి ఓటేయండి. ఎవరెవరికి మన ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన లబ్ధి జరిగిందో ఆ లబ్ధి లిస్టు తీసుకొని కనుక మనం పోతే మనం ఎప్పటికి ఓడిపోం. ఉండొచ్చు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరికీ లేకపోయినా ఇవ్వాలన్న ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు అన్న చెప్పిండు, ఇప్పుడు ఆడికే పోతుండు మన అన్న. రైతు భరోసా ఇయ్యాటి నుంచి మొదలు పెడుతున్నాం. ఇస్తాం మళ్ళీ ఇచ్చేం లాభం? ఇచ్చిన దగ్గర పోయి కడుపులో తలకాయ పెట్టి అరే కాంగ్రెస్ పార్టీ వల్ల నీకు వచ్చిందని చెప్పే మీరు లేకపోతే పైన రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రయోజనం చెప్పండి. పోయిన ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నామని ఇప్పుడే కుంభమణిలని అందరు చెప్పింది. మరి ఎవరు చెప్పాలి? ఊళ్ళో పోయి తీసుకున్నోడు బాగానే ఉంది, ఇంట్లోకెళ్ళి బయటకు వస్తున్నాడు. రానోడు వచ్చి రోడ్డు మీద ఏడుస్తున్నాడు. రాని 10 మంది వచ్చిన 70 మంది ఏమో ఇంట్లో ఉన్నారు. రుణమాఫీ వాడు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ పుణ్యాన నాకు 10 ఏళ్ల నుంచి కాలే ఇవాళ అయిందని చెప్తలేడు. మరి ఎవరు చెప్తుండ్రు? 10 మంది రానోళ్ళు వచ్చి లబో దిబో మొత్తుకుంటున్నారు. మరి అన్యాయం చేసింది ఆ కాంగ్రెస్ పార్టీ అంటే వాడు సోషల్ మీడియాలో పెట్టారు మనల్ని బద్నాం చేస్తారు. మీ అందరు కూడా ఫేస్బుక్ అందరు వాడుతున్నారు, వాట్సాప్ అందరు వాడుతున్నారు. ఎంతమంది ప్రచారం చేస్తున్నారు మన కార్యక్రమాలని చెప్పండి. నిన్న కాక మన బడ్జెట్ పెట్టాం 5 లక్షల మన ఒక ఆలోచన వచ్చింది. మహేష్ అన్న చెప్తాడు. మరి ఇవన్నీ కూడా మనం కొన్ని స్లైడ్స్ తయారు చేసి ఊరూర్లో మన ప్రభుత్వం చేస్తుందని చెప్పకపోతే ఏం పెద్ద పని కాదు ఇది. ఈ పోస్టులు తీసుకున్న వాళ్ళందరికీ బాధ్యతలు ఉన్నాయని చెప్పదలుచుకున్నా. ఈరోజు ఇలా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక 10 మంది ఉంటారు మన వాళ్ళు కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ 10 మంది కూడా ఎందుకు వాట్సాప్ లో కానీ ఆ ఊర్లో రచ్చబండ మీద కానీ కూర్చొని కాంగ్రెస్ గొప్పతనం గురించి ఎందుకు చెప్పలేకపోతున్నాం? మనం చేసిన పనులు చెప్పుకోకపోతే ఎవరు చెప్తాడు? వచ్చి పైన అసెంబ్లీలో సెక్రటేరియట్ లో కూర్చొని ప్రజాపాలన ఇచ్చి ఎన్నో స్కీములు తెచ్చినా కానీ కింది దాకా వాటిని తీసుకుపోయే అటువంటి ప్రక్రియ జరగాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళన చేద్దామనుకుంటున్నాడు. మరి మన గడ్డ మీదకే కదా మంచి నీళ్ళు వచ్చేటి. ఇలా మనం ముఖ్యంగా దాని గురించి మాట్లాడుకోవాలి కదా. ఇలా మీ బాధ్యత నా బాధ్యత ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మన ముఖ్యమంత్రికి దక్కియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిడికలు బిగించాలి. కొంతమంది శక్తులు మూసి ప్రక్షాళన జరిగి రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది. మూసి ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ నడిపొట్టున ఒక ప్రఖ్యాత నగరంగా మారుతుందని శక్తులు. నేనేమంటున్నా, మూసీని మీరు సీరియస్ తీసుకోండి. ఎందుకంటే నాకు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పిండు, మన మూసీ అనేది మొన్న తాజ్ కృష్ణాలు అయితే కూడా నల్గొండ జిల్లా బిడ్డల కోసం అని చెప్పిండు. గోదావరి జలాలను తీసుకొచ్చి హైదరాబాద్ నగరంలో నుంచి తీసుకొచ్చి మనకు మంచినీళ్ళని మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి పోతున్నారు. నేను మొన్ననే సబర్మతి రివర్కు తీసుకుపోయినా మా ఎమ్మెల్యే గారు. వాళ్ళు 10,000 ఇల్లులు కదిలిచ్చారు. దాని మీదకి 20 కిలోమీటర్లనే 10,000 కుటుంబాలను కదిలిస్తే ఇక్కడ ఏమంటారు? ఏం కదిలేని అవసరం లేదు, ఎట్లనన్నా తీసుకుపో అంటాడు. నీళ్ళు ఎట్లా తీసుకుపోతావు? మొత్తం ఎక్కడెక్కడ కట్టిరు. చెరువులనే కాదు కాలువ లోపలనే కట్టిరు ఇల్లు. ఇవాళ ఎస్టీపీలే కాదు, ఇవాళ ఇండస్ట్రీలలో నుంచి వచ్చే కోసం ట్రీట్మెంట్ ప్లాంట్